ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సహోదరి సోదరులారా, ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనతో కలిసి సంతోషించటం, ఆయన వాక్య ధ్యానం చేయటం, ఆయన స్తుతించటం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. కీర్తన రాసిన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యంలో భక్తుడు తన అనుభవంలో నుంచి రాసిన ఈ మాట: యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిలో కాచి ఉందును. ఇక్కడ 2 విషయాలు భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి, మన కంఠస్వరం దేవునికి వినపడాలి ఉదయం. రెండోది, ఆ రోజంతా మనం చేయవలసిన ప్రణాళికను ఆయన సన్నిధిలో సిద్ధం చేసి కనిపెట్టుకొని ఆయనకి విన్నవించాలి. ఎప్పుడైతే ఈ 2 విషయాల్ని ప్రతిరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం చేస్తామో, నమ్మదగిన వాడు నిత్యము కునుకక నిద్రపోక మనల్ని గమనిస్తున్నా ఆయన ప్రతిరోజు మనతో ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఏ విషయంలో మనం ఆయనకి మన యొక్క విన్నపములను విన్నవిస్తామో వాటికి తిరిగి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో వేకువనే మొట్టమొదట దేవుని స్తుతించాలి. తర్వాత ఆ రోజు మన యొక్క ప్రణాళికని స్పష్టంగా ఆయనకి తెలియచేయాలి. మరి యోబు గారైతే వారి బిడ్డల కోసం ఉదయమునే లేచి దేవునికి దహన బలులు అర్పించేవాడు. దేవునికి మహిమ కలుగాక. యేసయ్య కూడా ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే తండ్రితో గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలపు స్తుతి, ఉదయకాలపు